చలో ఢిల్లీ 16 బోగీలతో రైలు ఖర్చులన్నీ కాంగ్రెస్వే ఫుడ్డు బెడ్డు అంతా పార్టీదే బీజేపీకి ఎగనిస్ట్గా అస్తినాలో ధర్నా జిల్లాల వారీగా బీసీ కుల సంఘాల నాయకులు శ్రేణుల సమీకరణ ధర్నాకు కాంగ్రెస్ అనుకూల బీసీ నాయకుల ఎంపిక కుల సంఘాలతో ధర్నా చేయించి బీసీ రిజర్వేషన్ బిల్లు వ్యవహారాన్ని బీజేపీపై నెట్టేలా స్కెచ్ ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రణాళికలు బీసీ సంఘాలతో బీసీ సామాజిక వర్గాలని సెల్ఫ్ గోల్ చేసేలా కాంగ్రెస్ ఎత్తుగడలు ఇక బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ఆర్భాటాలన్నీ ఉత్తమేనని తేలిపోతుంది స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రంగాల్లో అసలు వాస్తవానికి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది ఈయన రాహుల్ గాంధీ గారు వీళ్ళిద్దరు పోవాలి కదా బీజేపీ మీద కొట్లాటకు బీసీలను ఎందుకు తోలుతా ఉన్నారు ఇప్పుడు ఇలాడికి పోయి ఏమీ లేదు ఇలా తప్పేం లేదు వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు ఎన్నికలకు రాని అని ఎన్నికలకు తీసుకొచ్చి మళ్ళా బీసీల సీట్లన్నీ వీళ్ళకి ఓసీలకు కట్టబెట్టే కార్యక్రమం అన్నట్టు కొట్లాడాల్సింది ఎవరు మరి మీరు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పోయి జంతర్ మంతర్ కాడ ఆమరణ నిరాహార దీక్ష చేయండి బీసీల కోసము ఉద్యోగ రంగాల్లో బీసీ సామాజిక వర్గాలకు 42% రిజర్వేషన్ల కల్పన బిల్లులను ఆగమేఘాల మీద పాస్ చేయించిన రేవంత్ సర్కార్ ఆ బిల్లును చట్టరూపం దాల్చేందుకు మాత్రం గట్టి ప్రయత్నాలు చేయకుండా కప్పదాటుడు వ్యవహారాల్లో పూనుకుంటుంది బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం బీజేపీతో నేరుగా కాంగ్రెస్ పోరాటానికి సిద్ధం కాకుండా ఆ పార్టీకి అనుకూలంగా ఉండే బీసీ సంఘాలు నాయకులను ముందు పెట్టి బీసీ సామాజిక వర్గాలే సెల్ఫ్ గోల్ అయ్యే ప్రణాళికలను కాంగ్రెస్ స్కెచ్ గీసింది ఇందుకోసం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఎంచుకుంది ఈ నెల 31న హస్తినాలో బీసీ కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ నేతలతో ధర్నా చేయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది అయితే ఈ ధర్నా కార్యక్రమంలో ఎక్కడ కాంగ్రెస్ నేరుగా ఇన్వాల్వ్ కాకుండానే ఆ పార్టీకి అనుకూలంగా ఉండే బీసీ కుల సంఘాల నాయకుల నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగేలా రేవంత్ అండ్ టీం ప్రణాళికలు రూపొందించింది ఇందుకోసం ఆయా బీసీ కుల సంఘాలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని భరించనున్నట్టు తెలుస్తుంది ఇందుకోసం ఇప్పటికే జిల్లాల వారీగా కాంగ్రెస్ అనుకూల బీసీ సంఘాల నాయకులు నేతలను గుర్తించి వారందరినీ ఢిల్లీకి తరలించనున్నారు వీరి కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 16 బోగీలతో కూడిన రైళ్లు కూడా పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం హస్తినాలో ధర్నా చేసే నేతలకు అయ్యే బెడ్డు ఫుడ్ ఖర్చులన్నీ కాంగ్రెస్ పార్టీనే భరించనుంది బీసీ కుల సంఘాల నేతల హస్తినా అకామిడేషన్ వగైరాలను టీ కాంగ్రెసే చూసుకునేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి ఇక బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల 42%కు సంబంధించిన 2 బిల్లులు ఇటీవల కేంద్ర శాసనసభ ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపి ఆ తర్వాత ఈ విధానం చేయాల్సి ఉండే అసలు పొయ్యి కొట్లాడాల్సిందేమో రేవంత్ రెడ్డి గారు ఈయన పోకుండా నేనెందుకు పోతా మీరు జావుపోరని ఇటు మేము పాస్ చేసినాం అవతల పడడం చేతులు దులుపుకున్నాం అనేటు ఏ నైచేలేగా రేవంత్ రెడ్డిజీ ఏ నైచేలేగా ఇది తెలియదా మా వాళ్ళని వట్టిగానే ఎగదోస్తున్నాం వాడికి కానీ